ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వ్యవస్థ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ, అసలు ఎన్నికల ప్రజాస్వామ్యం నాశనమైపోతుంది అన్న ఆధారాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న వేళ, ఎన్నికలు నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిషన్ అత్యంత దారుణాతి దారుణంగా వ్యవహరిస్తున్న వేళ, సుప్రీంకోర్టు కూడా చూస్తూ ఉండి ఇటువంటి వాళ్ళకు మద్దతిస్తుంది అన్న విమర్శలు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఎదుర్కొంటున్న వేళ, సుప్రీంకోర్టులో తాజాగా ఒక కీలక పరిణామం అండ్ ఒక కీలక పిటిషన్ దాఖలైతే దాన్ని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. ఆ పిటిషన్ ఏంటి? మన ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. అర్ధరాత్రి గోస్ట్ ఓటర్లు, అర్ధరాత్రి దయ్యాలు ఆత్మలు ఓట్లు వేసినట్లు. అట్లా ఓట్లు వేయడాన్ని ప్రధానంగా సుప్రీంకోర్టులో ఆ పిటిషన్లో ఛాలెంజ్ చేశారు. గోస్ట్ ఓటర్లు, దొంగ ఓటర్లు, అక్రమ ఓటర్లు, ఒక దగ్గర ఓటు వేసుకుంటున్నారు, ఒకరి బదులు మరొకరు వేస్తూ ఉన్నారు, అర్ధరాత్రి గుద్దుకుంటూ పోతూ ఉన్నారు. ఇట్లా ఇష్టరాజ్యంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకం కాబట్టి ఆ ఎన్నికల ప్రక్రియను కాపాడడం కోసం కొన్ని నిర్ణయాలు ఎందుకు తీసుకొని అమలు చేయకూడదు అని చెప్పి ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ నిర్ణయాలు ఏంటి? బయోమెట్రిక్ విధానంలో ఓటర్ని గుర్తించడం. అంటే పోలింగ్ కేంద్రంలో బయోమెట్రిక్ ద్వారా ఓటర్ని టెస్ట్ చేయడం. అంటే కళ్ళు, వేళ్ళు ఇవి ఉంటాయి కదా, ముద్రలు. దీని ద్వారా ఓటర్ని గుర్తించి అది మ్యాచ్ అయితేనే ఓటు వేయించాలి. సో ఈ విధంగా ఎందుకు ప్రవేశపెట్టకూడదు, ఆ మేరకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక న్యాయవాది పిటిషన్ ఇస్తే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అండ్ జస్టిస్ బాగ్జీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. ఇది చాలా మంచి పిటిషన్ అని చెప్పింది. దీన్ని అమలు చేయాలి అంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల నుంచి అమలు చేయాలా, లేకుంటే మధ్యలో ఏమైనా శాసనసభ ఎన్నికల నుంచి కూడా అమలు చేయొచ్చా, అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి అని కేంద్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఇంట్రెస్టింగ్. మరి దీంట్లో ఒకవేళ ఇటువంటివన్నీ తీసుకొని వస్తే ఇంకేమైనా లూప్ హోల్స్ పెడతారో తెలియదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, వీవీప్యాట్ స్లిప్ లెక్క పెట్టాలి అంటే అర్ధరాత్రి ఓట్లు వేశారు ఆంధ్రప్రదేశ్లో. ఎవడేశారో మామూలు మనిషి అయితే వెళ్ళాడు, నిమిషానికి 3 ఓట్లు. మనుషులైతే వేయలేరు. రాత్రి 8 తర్వాత 52 లక్షల మంది. బహుశా వేరే కాడి నుంచి ఏలియన్స్ అన్న వచ్చి వేసిన, లేకుంటే ఆత్మలన్న వేసి ఉండాలి. సో అటువంటి పరిస్థితుల్లో వీవీప్యాట్ స్లిప్ లెక్క పెట్టాలంటే 10 రోజులకి కాల్ చేసినామని చెప్పారు. రకరకాల గిమ్మెక్కులు. ఇప్పుడు నిజంగానే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ కానీ పాజిటివ్ వేలో తీర్పు ఇస్తే ఎన్నికల ప్రక్రియలో చాలా కీలకమైనటువంటి టర్న్ తీసుకున్నట్లు అవుతుంది. మళ్ళీ ఏం లూప్ హోల్స్ పెట్టకుండా ఇది ఒక చాలా మంచి నిర్ణయం, బయోమెట్రిక్. సో అది ప్రవేశపెట్టాలని చూస్తే ఇంకేమైనా లోటుపాట్లున్నా ఓవర్కమ్ చేసుకోవచ్చు. చూడాలి ఫైనల్గా సుప్రీంకోర్టు ఏమంటుంది. అంతకంటే ముందు కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలాంటి రిప్లైలు ఇస్తారు చూద్దాం.